సువార్త బాగా తీసుకుందాం. లోక సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. బయట ఎవరుండొద్దు, అందరు లోపల వచ్చి కూర్చోవాలి. అయినను దయ్యములు మీకు లోబడి ఉన్నాయని సంతోషింపక మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నవని సంతోషించని వారితో చాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా పరలోకంద మా పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వసత్యములకి నడిపించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. బాగా వినండి. ఇప్పుడు మొన్న సాధారణ గ్రంథము. సాధారణ గ్రంథం అంటే నువ్వు పుట్టినప్పుడు ఒక సాధారణ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నువ్వు పుట్టినప్పుడు అంటే నువ్వు ఒక్క దినము కాకమునిపే నీ దినములన్నీ కూడా దేవుని గ్రంథములు లెక్కింపులు. అది సాధారణ గ్రంథము. మామూలుగా నీ పేరు అక్కడ రాయబడుతుంది. నువ్వెన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అనేది అక్కడ రాయబడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అది సాధారణ గ్రంథము. ఆ గ్రంథములో నీ పేరున్నంత మాత్రాన వారు పరలోకానికి పోరు. దేవునికి స్తుతి కలుగును గాక. సరే, ఇక్కడ జీవ గ్రంథము, దేవునికి మహిమ కలుగును గాక. జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. అది ఎప్పుడు రాయబడుతుంది జీవ గ్రంథములో అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. ఎప్పుడండి? బాప్టిజం తీసుకున్నావు, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందినప్పుడు నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దయ్యములు నీకు లోబడుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకొని ప్రభు బిడ్డగా ఉంటున్నావో, ప్రభు అడుగుజాడలు నడుస్తున్నావో, ప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తున్నావో ఏమవుతుందంట, దయ్యములు నీకేం చేస్తున్నాయి, లోబడుతున్నాయి. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు నామమును బట్టి. యేసుక్రీస్తుని బట్టి దయ్యములు తన బిడ్డలకి లోబడతాయి. కారణం ఏంటంటే వారు బాప్టిజం తీసుకొని రక్షణ పొంది ఉన్నారు కనుక, పాప క్షమాపణ పొంది ఉన్నారు కనుక, వారు ప్రభు బిడ్డలుగా ఉంటున్నారు కనుక ఈ దయ్యాలు ఎవరికి లోబడుతున్నాయి? ప్రజలకి, ప్రభు బిడ్డలకు లోబడుతుంది. ఎందుకు లోబడుతున్నంటే ఇతను ప్రభుకు లోబడుతున్నాడు కనుక దయ్యములు కూడా ఇతనికి లోబడతాయి. నువ్వు ప్రభుకు లోబడకపోతే దయ్యము నీకు లోబడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు ఇక్కడ ఏమంటే దయ్యములు లోబడి అని సంతోషింపక మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నవి. పరలోకంలో జీవ గ్రంథములో నీ పేరు రాయబడది కదండి. ఇప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే, నేను బాప్టిజం తీసేసుకున్నాను, నా పేరు జీవ గ్రంథంలో రాయబడిపోయింది, ఇక నాకు తిరుగులేదు, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అనని ఒక ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇది సంతోషమే, నేను కాదని అంటలేను. కానీ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడితేనే పరలోకానికి వెళతావా నేను అనుకునేది, అది నీ మూర్ఖత్వం. హల్లెలూయా. ఆ బాప్టిస్ట్కి తగినట్టుగా నువ్వు జీవించాలా. నీ పేరు జీవ గ్రంథములో తీసివేయకుండా ఉండాలంటే ఆ బాప్టిస్ట్కు తగినట్టుగా నువ్వు జీవించాలా. అదే కీర్తన గ్రంథములో 69లో చదవండి. 69లో దేవునికి మహిమ కలుగునుగాక. 28వ వచనం. జీవ గ్రంథములో ఉండి నా పేరు వారి పేరును తుడిచిపెట్టుము, నీతిమంతు పట్టిలో చాలు. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా జీవ గ్రంథములో వారి పేరు తుడిచివేయి.
అంటే ఏంటి? ఎందుకు అంటున్నాడు ఇక్కడ భక్తుడు అంటే, వీళ్ళు ప్రభుని వెరిగుండి కూడా రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు, రకరకాలుగా జీవిస్తున్నారు కదా. చెప్పిన ముందే చెప్పాను కదా, బాప్టిజాలు తీసుకుంటారు, మందు కొడతారు. దానికి ప్రశ్న ఏం చెబుతారో తెలుసా? ఏ చెట్టునో తాటి చెట్టునో చూపిస్తారు. ఎన్ని దేవుడు సృష్టించినవి కావా అనని. ఎన్ని హుషారు లెక్కలు అంటారు. ఏమంటారండి? అతి తెలివి. నిన్ను నువ్వు ఏదో నలుగురు నువ్వేదో మంచివాడు అనిపించుకునే దానికి, నిన్ను నువ్వేదో సరి చేసుకునే దానికి మాట్లాడుతుంటావు. అతి తెలివి చూపించొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్టిసాలు తీసుకుంటారు, గొడవలు మానుకోరు. బాప్టిసాలు తీసుకుంటారు, శిలుబాలు మానుకోరు. బాప్టిసాలు తీసుకుంటారు, చీరాలు మానుకోరు. బాప్టిసాలు తీసుకుంటారు, దొంగతనాలు మానరు. బాప్టిసాలు తీసుకుంటారు, మోసాలు మానరు. బాప్టిసాలు తీసుకుంటారు, దోచుకోటాలు మానరు. ఏమండి? మరి ఎన్ని పెట్టుకుని ఇంకా జీవగ్రంథంలో నీ పేరు ఉంటుందా? రాయబడ్డది నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు. నీలో మార్పే లేనప్పుడు ఆ పేరు తుడిచిపెట్టబడదంటవా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది బాప్టిజాలు తీసుకొని చర్చిలు మానేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించటానికి మొదలుపెట్టారు. అలాంటి వారికి హెచ్చరిక. దేవునికి ఈ వాక్యం ఎలా గుంచుకొని చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండంలో ఒక మాట అంటాడు చూడండి. నిర్గమకాండం 32లో ఒక మాట అంటాడు చూడండి. 32:32లో అయ్యో మీరు వారి పాపములను పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయో బతిమలాడుకొనుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ మోసే అడుగుతున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక, అయ్యా నా పేరు ఆ జీవ గ్రంథంలో నుంచి తీసివేయి. ఎందుకంటే ఎవరైతే పాపము చేశారో, అది కూడా చదువయ్యా, అది కూడా చదువు. ఎందుకు మోసే ఆ మాట అన్నాడు? ఇప్పుడు చదివిన కానీ చదువు. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాడి నా గ్రంథములో నుండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవడ తప్పు చేశాడో వాని పేరు మాత్రం తీసేస్తా, ఇంకా దాంట్లో తిరిగేముండదు. మోసే అంటున్నాడు, అయ్యా వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశారయ్యా, వాళ్ళని క్షమించు. వాళ్ళు క్షమించకపోతే ఆ జీవ గ్రంథంలో నా పేరు తీసేమని మోసే ప్రార్థన చేస్తే, మోసే మాట కాదనలేక, మోసేని తోసివేయలేక ప్రభు అంటాడు కదా, ఎవడు నా ఎదుట తప్పు చేశాడో, ఎవడు నా ఎదుట పాపము చేశాడో వాని పేరు జీవ గ్రంథంలోని తీసేస్తా. ఆలోచించుకో నా ప్రేమైన సహోదరుడా, సహోదరి. చావకు లేదని గట్టిగా మాట్లాడితే చాలా బాధ కలుగుద్ది కదా. ఇది తప్పురా నాయనంటే నచ్చదు కదా. మీరు ఇలా ఉండకూడదు నాయనంటే అది ఎవరికి నచ్చదు కదా. మీరు ప్రభు బిడ్డలుగా జీవించాలి. దేంట్లోనే దాంట్లో కల్పితము కాకూడదని దైవ సేవకులు చెబుతుంటే దాన్ని మరొకలాగా అర్థం చేసుకొని సంఘాలు మానేయటము, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేయటము ఎన్ని చేసేవారు లేరా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తప్పు చేసిన వాడి పేరు మాత్రము జీవ గ్రంథములో తీసివేస్తాను. పేరు రాయబడుతుంది ఎప్పుడు? నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు. తర్వాత అది తుడిచివేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటున్నావు నా లైఫ్ నా ఇష్టం, ఆ మాట అనేదానికి నీకెవడిచ్చాడు అధికారం? ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో యేసుక్రీస్తు వారు తన రక్తముతో నిన్ను కొన్నాడు, ఇలువ పెట్టి నిన్ను కొన్నాడు. నీ మీద నీకు అధికారం లేదు. నీవు ఆయన సొత్తు, నేను ఆయన సొత్తు.
నా ఇష్టము, నా జీవితము అనుకునే దానికి ఎవ్వరికి అధికారం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాధారణ గ్రంథంలో నువ్వు పుట్టినప్పుడు పేరు రాయబడుతుంది, కానీ జీవ గ్రంథములో నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు రాయబడుతుంది. కానీ ఆ బాప్టిజం తగినట్టుగా జీవించకపోతే పేరు మళ్ళా తుడిచివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరికన్నా అలవాట్లుంటే మార్చుకొని పశ్చాత్తాపడండి. జీవ గ్రంథములో నీ పేరు చాలా అవసరము. ఆ పేరు పోతే ఇక నీకు జీవితములు ఇంకా లేదు. ఈ లోకంలో బ్రతకొచ్చు, ఎందుకంటే ఇన్ని దినాలు నువ్వు బ్రతుకుతావని దేవుడు సాధారణ గ్రంథములు రాశారు కదా. ఆ జన్మల వరకు నువ్వు బ్రతుకుతావు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ తర్వాత నువ్వు చనిపోతే ఏంటి నీ పరిస్థితి? హల్లెలూయా. ఆ తర్వాత ఏంటి నీ పరిస్థితి? అప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అంటే ఆసామాస అనుకుంటున్నారా? ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ జీవ గ్రంథములో మన పేరు లేకపోతే మనం బ్రతికిన దినాలకి అర్థం లేదు, దేవుడిచ్చిన సంవత్సరాలకి అర్థం లేదు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు బతికావో దానికి ఒక అర్థం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు కదా, దెయ్యం నీకు లోబడుతుంది, కానీ దెయ్యం నీకు లోబడి సంతోషింపక పరలోకం నీ పేరు రాయబడి సంతోషించమంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేన్ని బట్టి సంతోషించాలి తెలుసా? నువ్వు బాప్టిజం తీసుకొని నా పేరు పరలోకములో ఉంది, నేను పరలోకానికి వారసత్వాన్ని, ఒకవేళ నేను ఇక్కడ చనిపోయినా పర్వాలేదు, రేపు నా దేవునితో నేను ఉంటాను, నా ప్రభుతో నేను ఉంటాను అని సంతోషించమంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 16:16 మార్కు సువార్తలో 16:16 ఒక మాట అంటాడు, చూసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చాలా శ్రద్ధగా వినాలి. మార్కు సువార్త 16:16 ఒక మాట అంటున్నాడు, చూడండి. నమ్మి బాప్టిజం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామను మీరు దయ్యములు వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడాలి. ఏం చేస్తారంట? నువ్వు నమ్మి బాప్టిజం తీసుకుని రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. కానీ నమ్మిన వాని వల్ల ఏంటంట కదండి, ఆయన నామమున దెయ్యాలు వెళ్ళగొడతాడు. రెండోది కొత్త భాషలు మాట్లాడతాడు. అంటే ఎవ్వరికి తెలియని అన్ని భాషలు అతను మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలంట? కొత్త భాషలు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నువ్వు రక్షించబడగానే దెయ్యములు నీకు భయపడుతుని, నీకు లోబడుతుని. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి, యేసయ్యను బట్టి. యేసుక్రీస్తు రక్తము నీ పైన ఉంది కనుక అవి లోబడుతున్నాయి. అంతేకాకుండా మరొకటి ఏంటి తెలుసా? నువ్వు ప్రభువుని మర్చిపోయి, రక్షణ మర్చిపోయి లోకం వైపు చూసావా, ఆ రక్షణను కోల్పోతున్నావు. జీవ గ్రంథం నీ పేరు తుడిచివేయబడుతుంది. అప్పుడు ఏ దెయ్యము నీకు లోబడదు. హల్లెలూయా. ఏ దెయ్యము కూడా లోబడదు. సరే, ఇది జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథం ఏంటంటే బాప్టిజం తీసుకున్నప్పుడు పేరు రాయబడుతుంది, నువ్వు వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆ పేరు తీసివేయబడుతుంది. ఆ జీవ గ్రంథంలో నిత్యము నీ పేరుండులాగన నిత్యం ప్రభుత్వం నువ్వుండటము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ గ్రంథము చూడండి,
దేవునికి మహిమ కలుగును గనుగాక. గొర్రెపిల్ల గ్రంథం, గొర్రెపిల్ల గ్రంథం. సరే, గొర్రెపిల్ల గ్రంథము ప్రకటన గ్రంథములో నుంచి ఒక మాట మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 21:27లో ఒక మాట అంటాడు. 21:27 ప్రకటన గ్రంథం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించబడతారు. చెప్పండి హల్లెలూయా. గొర్రెపిల్ల గ్రంథమందు రాయబడిన వారే అక్కడ చేర్చబడతారు. ఎక్కడండి? చదువుయా. నిషిద్ధమైన ఏదైనాను, బాగా నిషిద్ధమైన ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, చూడండి, అబద్ధమైన దాన్ని జరిగించేవాడును దానిలోకి ప్రవేశింపడు. హల్లెలూయా. ఈ లోకములో లేతే అబద్ధమే, ప్రతిదానికి అబద్ధమే. తప్పులన్నీ చేసి తప్పులు తప్పించడానికి, ఒక తప్పు చేసి ఆ తప్పును తప్పించుకునే దానికి ఎన్ని తప్పులు చేయాలి, ఎన్ని అబద్ధాలు ఆడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిషేధమైనది కదండి, నువ్వు ఏది కూడా చేయటానికి లేదు. ఒకవేళ చేసి అబద్ధముగా నువ్వు జీవిస్తున్నావా, గొర్రెపిల్ల జీవ గ్రంథములో నీ పేరు ఉండదు. ఆ పట్టణంలోకి నువ్వు ప్రవేశించటానికి నీకు అధికారం లేదు. హల్లెలూయా. ఈరోజు మన ప్రయాసం అంత ఎందుకండి? దేవుని పట్టణంలోకి వెళ్ళాలనే కదా, వెళ్ళానా లేదా? దాని గురించే కదా. ఒకసారి నేను మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నాతో మాట్లాడుతున్నారు. నా దర్శనాలు చెప్పటానికి నేను ఈ ప్రకటన గ్రంథం తీసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇద్దరు వ్యక్తులు నాతో మాట్లాడుతున్నారు. నేను మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు పైన దేవుడుండే ఆకాశం ఉంది, అది తెల్లగా ఉంటుంది ఆ ఆకాశము. అప్పుడు నాతో ఒక ఇద్దరు ఉన్నారు. వారు అంటున్నారు, ఇప్పుడు ఒక ఆయన వచ్చి నీతో మాట్లాడతారు అని అన్నాడు. సరేలమ్మని. అంతకుముందు నేనేమన్నానంటే వాళ్ళతో ఉండి, ఇక్కడ తిరగొచ్చా అని అన్నప్పుడు తిరుగయ్యా, ఏం కాదు అన్నాడు. నేను మెల్లిగా కాలు పెడుతుంటే, ఏం కదయ్యా నువ్వు పడవ తిరుగు అని అంటున్నారు. ఆ తర్వాత జరిగిన తర్వాత అంటున్నాడు కదా, ఒక వ్యక్తి వచ్చి నీతో మాట్లాడతాడు, ఒక ఆయన వచ్చి నీతో మాట్లాడతాడు అన్నప్పుడు ఆయన వచ్చాడండి. వచ్చినప్పుడు అంతవరకు అక్కడ చిట్లినట్టుగా ఉంది, అచ్చు లెక్క పడిపోయింది. సరే, 3 మాటలు మాట్లాడాడు. ఒక్క మాటే నాకు గుర్తుంది, మిగతా 2 మాటలకు గుర్తులేవు. అది అక్కడున్నని చెప్పి గుర్తుంది. ఒక మాట మాత్రం ఏంటంటే, ఈయన ఇప్పటికే చాలాసార్లు వచ్చాడు, ఇతన్ని పంపించేయండి కిందికి అని అన్నాడు. ఆ ఒక్క మాటే నాకు గుర్తుంచాడు దేవుడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, వెళ్ళిపోయే నుంచి అని అన్నారు. ఎట్లా వెళ్ళాలయ్యా అని అన్నాను. ఆమెను కిందికి వెళ్ళిపో అని అన్నారండి. తక్కువని మెలక వచ్చేసింది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎంత గుర్తు చేసుకున్నా ఆ 2 మాటలు నాకు దేవుడు ఇవ్వటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆ 2 మాటలు నాకు గుర్తు చేయలేదు. ఆ ఒక్క మాట మాత్రమే, నువ్వు కిందకి వెళ్ళిపో అని అన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ పరలోకమని, ఆ దేవుడు ఉండేదే పరలోక పట్టణం కదండి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ కనీసం నువ్వు పరదేశికి వెళ్ళాలన్నా కదండి, జీవగ్రంథంలో పేరు ఉండాల్సి ఉంది. హల్లెలూయా కదండి, జీవగ్రంథంలో నీ పేరు ఉండాల్సి ఉంది. గొర్రెపిల్ల గ్రంథములో నీ పేరు ఉండాల్సి ఉంది. ఆత్మలో సపరేట్గా ఏర్పరచబడతారండి. ప్రభుని వెరిగిన వారు పరదేశికి వెళ్తారు,
ఆ ఆత్మలు ఒక దిక్కుంటాయి, ప్రభుని వెరగని ఆత్మలు వాళ్ళు వేరే, వాళ్ళు పరదేశకు రారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక దర్శనం కూడా చెబుతా. ఒకసారి ఇక్కడ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా నాకు వచ్చిన దర్శనాన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు వచ్చిన దర్శనాలు, అక్కడ చర్చ నడిపిస్తున్నప్పుడు. ఇక్కడికి వచ్చినాక దర్శనం ఏది వచ్చిందంటే, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2012లో వచ్చిన దర్శనం. నేను ఓ దిక్కకి వెళ్తూ ఉన్నాను. ఓ దిక్కకి వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయన అగపడ్డాడు నాకు. వస్తే, అయ్యా అందరూ ఆ పరలోకానికి పోతారా అని అడిగితే, అందరూ పోరయ్యా, చాలా కష్టం అక్కడికి పోవటానికి అని అన్నారు. ఇంకా అలాగే నడుచుకుంటూ పోతుంటే ఒక తెల్లటి ఒక ఆకాశం అగపడుతుంది. తెల్లటి మచ్చలేని ఆహారం, ఒక ఆకాశం అగపడుతుంది. అక్కడ ఒక 5 వ్యక్తులు ఉన్నట్టుగా నాకు వాళ్ళ మాటలు వినబడుతున్నాయి. మనుషులు అగపట్టడం లేదు కానీ వాళ్ళ స్వరాలు వినబడుతున్నాయి. నేను వాళ్ళని అడుగుతున్నానయ్యా, అందరూ అక్కడికి వస్తారా అని అడుగుతుంటే, ఇక్కడికి రావటము చాలా కష్టమయ్యా, ఇక్కడికి ఎవరు రాలేరు అని అంటుంటే, నేను వెళ్తూ ఉన్నాను దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు అంటున్నాడు, నువ్వు దగ్గరికి రాబాకో అని అంటుంటే, నేను వెళ్తుండగానే నా నీడ అక్కడ తగలగానే అక్కడ కొంచెం నల్లగా అయిందండి. వాళ్ళు అంటున్నారు కదా, చూసావా నన్ను రావద్దనని ఇక్కడికి అని అన్నాడు. ఆ నుంచి మళ్ళీ ఇంకొక దిక్కుకు వచ్చాకు ఆయన ఉన్నాడు ఆడ. హల్లెలూయా. ఎవరున్నారు? మొదటగా పడ్డ ఆయన ఉన్నాడు. ఆయన్ని తీసుకెళ్ళి ఒక గదిలోకి పంపించేసి ఒక ఆయన్ని పంపించాను లోపలికి. పంపించిన తర్వాత ఆయన దేవునికి అయ్యా ప్రార్థన చేసుకో లోపలికి పంపిస్తే, ఈయన పోయి ఆయన మీద తగాదు పెట్టుకుంటే నేను వెళ్ళి ఆయన్ని బయటికి పంపించేశాను. నిన్ను ప్రార్థన చేసుకోమంటే నువ్వెందుకు ఆయన మీద తగాదు పెట్టుకుని ఆయన తీసుకొస్తుండగా ఆయన జేబుల నుంచి ఒక ఫోటో కింద పడిపోయిందండి. ఆ ఫోటో చెప్పకూడదు, తీసుకో ఫోటో అన్న, పెట్టుకో, వెళ్ళిపోయా నుంచి అన్న. వెళ్ళిపోయాడు. అప్పుడు నాకేదో కొంచెం బాగలేకపోతే నా మెల్లో పెద్ద శిలువ కట్టారు. ఆ శిలువ కట్టినప్పుడు నాకు ఆరోగ్యం వచ్చేసిందండి. ఆ శిలువ కట్టిన ఖచ్చితంగా వారం రోజులకి యుద్ధం స్టార్ట్ అయింది. పెద్ద గొడవలు స్టార్ట్ అయినాయి. శిలువ రక్షణకే సాదృశ్యం కాదు, శ్రమలకు కూడా సాదృశ్యం. 2012 అంతా యుద్ధమే ఇక్కడ. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక దర్శనం ఏంటంటే, నేను ఒక పట్టణంలోకి వెళ్ళాను. ఒక పట్టణంలోకి వెళ్ళిన తర్వాత బయట చూస్తేమో చిన్న బిల్డింగ్ లెక్క ఉంది. లోపలికి వెళితే పెద్ద అపార్ట్మెంట్, అది చాలా పెద్ద అపార్ట్మెంట్. ఆ పెద్ద పోతా ఉంటే ఎంతో జాగుంది లోపల. అక్కడ అందరూ మన రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఎలా ఉంటారో అలా ఉన్నారు. మూటలు పెట్టుకొని ఒకళ్ళేమో కింద ఉన్నారు, కొంతమంది అక్కడ తిరుగుతున్నారు, కొంతమంది మంచిగా మంచాల మీద పండుకొని ఉన్నారు. ఇదేంది, బయట చూస్తే చిన్న ఇల్లు లెక్క పడది, లోపలికి పెద్ద అపార్ట్మెంటు. వీళ్ళందరూ నివాసం చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరి గురించి నివాసం చేస్తున్నారని ఇంకొంచెం లోపలికి వెళితే ఆ లోపల ఒక గది ఉందండి. లోపల గది ఉంది. ఆ గది ఎలాంటిదంటే, అక్కడికి వెళ్ళిన వారికి తెల్లటి వస్త్రములు ధరింపజేస్తున్నారు. తెల్లటి వస్త్రములు ధరింపజేస్తున్నారు. నేను ఆ రూమ్ దగ్గరికి పోయా. ఇంకా పిల్లలు ఆ మధ్యలో ఉంది, నీ మధ్య నిలబడి ఉన్నా. ఆయన అంటున్నాడు, ఆ లోపల ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఈయన నీకు తెలుసా అని అంటే, నేను చూసుంటున్నామో కానీ తెలియదు అంటున్నాను. చూసుంటున్నామో కానీ తెలియదు అంటున్నాను. నీకు తెలుసా ఈయన అంటున్నాడు వాళ్ళు నన్ను. సరే కానీ లోపలికి రా, నీకు డ్రెస్ వేయాలన్నారండి. ఇదే నీ తెల్ల డ్రెస్ తగిలిస్తాను చెప్పేసి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసేసాను. ఇదే ఏం చెప్పండి ఇప్పుడు, అది హల్లెలూయా, పరదేశి.
ఈ చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడ ఉన్నారు. ఎందుకు తెలుసా? రేపు తీర్పు గురించి వాళ్ళు అక్కడ ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పరలోక దర్శనాలు చాలా ఉన్నాయి. అన్ని ఇప్పుడు చెప్పడానికి కుదరదు, కానీ అప్పుడొకటి చదువుతాను. దేవునికి స్తుతి కలుగును గాక. యేసు ప్రభువు నేనేదో నీతిమంతునని గొప్పనని నాకు అవన్నీ చూపించటం కాదు, కానీ కేవలము ఆయన కృప, కేవలము ఆయన కృప, ఆయన దయ వల్ల ఇన్ని కూడా తన బిడ్డలకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గొర్రె పిల్ల కదండి, గొర్రె పిల్ల గ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వారికి ఆ పట్టణంలోకి ప్రవేశమో లేదో లేదో లేదో. ఇప్పుడు నువ్వు పోరాడాల్సింది ఏదేనికి తెలుసా? ఆస్తుల గురించి కాదు, డబ్బు గురించి కాదు, ఇక దేని గురించి కాదు. నీ పేరు జీవ గ్రంథములో ఉందా? నీ పేరు జీవ గ్రంథములో ఉందా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకో. ఒకసారి సికింద్రాబాద్లో చర్చ నడుస్తుంటే అక్కడికి వెళ్ళాను. ఒక ఆయన అన్నారు, ఎవరో కాదు, జోయిలు గుమ్మరి గారని 2005లో మన మీటింగ్కి మనం పిలిపించాం, మీరు చూశారు. ఆయన ప్రసంగం చెప్తా అన్నాడు కదా, మీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదని ఎవరిని ఇక్కడ కూర్చున్నవారు మీ గుండెలు మేము చేసుకుని చెప్పండి అని అన్నాడు. ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పలేకపోయారు. అది నా మతిలో పడిపోయి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పండుకున్నాను. ప్రభువా, దైవసేవకుడు ఇలాగన్నాడు, నిజంగా నా పేరు అసలు ఉందా? నీ గ్రంథములో నా పేరు ఉందా అని ప్రభువుని అడిగినప్పుడు తెల్లటి పేపర్ మీద 2 పేర్లు రాశాడు. నా ఈ 2 పేర్లు కదా, కొండయ్య యేసుపాదం అని చూపించాడు తెల్లటి పేరు మీద. కానీ అక్కడ నా పేరు దేవుడు చూపించాడని ఇక్కడ నా ఇష్టానుసారం జీవిస్తే ఏం చేస్తాడు చెప్పండి? తుడిచివేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో రక్షణ తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ నువ్వు ప్రత్యేకం చేయబడాలి. లోకం నుంచి ప్రత్యేకంగా చేయబడాలి. లోకాశలను బట్టి నువ్వు ప్రత్యేకం చేయబడాలి. ఈ లోకంలో సుఖభాగముల గురించి నువ్వు ప్రత్యేకం చేయబడిన వాడై ఉండాలి. సరే, ఇవన్నీ చెప్పడం మన టైం సరిపోదు, కానీ ఇంకొక గ్రంథం చదువుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే అపోస్తల కార్యము 19:1 చదవండి. ఈ గొర్రెపిల్ల గ్రంథం గురించి చదవండి. అపోల్లో కోరింథులో ఉన్నప్పుడు పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిశువులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ మీరు పొందారా వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతియే మాకు తెలియదని. చాలండి, ఇలా నువ్వు బాప్టిజం తీసుకుంటున్నావు, పరిశుద్ధాత్మ ఉన్న సంగతే నీకు తెలియదు. ఆ పరిశుద్ధాత్మని పొందుటకే నీకు అలాంటి మనసు అనేది రావటం లేదు. ఎందుకు నీకు ఆ మనసు రావటం లేదంటే ఇంకా నువ్వు పరిపూర్ణతలకు రాలేదు, నువ్వు పరిపూర్ణంగా మారలేదని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. బాప్టిజం ఎలా ఇస్తున్నాడండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సావాసంలో. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మెట్టేంటో తెలుసా? అయ్యా, నేను నీ ఆత్మతో నింపబడాలి, నేను నీ ఆత్మతో నింపబడాలి, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే నిన్ను సర్వశక్తిమ లేక నడిపిస్తాడు. నిన్ను పాపం లేక దిగనీయుడు, శాపం లేక నేను దిగనీయుడు. హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధాత్మని పొందాలి కదా. మరి
గొర్రెపిల్ల గ్రంథములో రాయబడిన వారికి మరి పరిశుద్ధాత్మ కావాలి కదా, మరి ఈ పరిశుద్ధాత్మని మరి పొందాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి చెప్పండి? బాప్టిజం పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ నాకు కావాలయ్యా, నీ ఆత్మ నాకు కావాలని ప్రభుని అడగాలి. ఒకసారి నాకు కూడా ప్రభువులోకి వచ్చినప్పుడు నాకు కూడా పరిశుద్ధాత్మ గురించి తెలీదు, స్వతత వరాలు తెలియదు, నాకేం తెలవదు. నేను ఒక ఆయన మీటింగ్లో కొత్తబోయినపల్లిలో ఆ పోలీస్ స్టేషన్ పక్కన గ్రౌండ్లో ఒక ఆయన మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాను. 4వ రోజు ఆయన అన్నాడు, నిలబడి 4 రోజులు వెళ్ళాను మీటింగ్కి. 4వ రోజు అంటున్నాడు కదా, గుడ్డివారు చూపు పొందబోతున్నారు, మోగవారు వినబోతున్నారు, మోగవారు చెవిటి వారు వినబోతున్నారని ఆయన చెబుతున్నాడు. అందరూ ప్రభుని స్తుతించాను, నేను కూడా స్తుతిస్తున్నాను. ఆ రోజు నేను వాక్యం విన్నాను మా ఆత్మ తండ్రి దగ్గర. ఏ వాక్యం విన్నాను తెలుసా? పేతురు అనేకరి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని ఆ వాక్యం నాలో ఉండిపోయింది. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ ఎలాగుంటుందయ్యా, పరిశుద్ధాత్మ ఎలాగుంటుందయ్యా, పరిశుద్ధాత్మ ఎలాగుంటుందని నేను దేనిదితో ప్రభుని అడుగుతూ బతిమలాడుకుంటున్నాను. మరి అంతేకాకుండా మా సుశాలక్క ఒక మాట అన్నదయ్యా, పరిశుద్ధాత్మ పొందటం అంటే అంత ఈజీ కాదయ్యా, నాకు 4 సంవత్సరాలు పట్టిందయ్యా పరిశుద్ధాత్మ పొందడానికి అన్నప్పుడు నాకు ఇంకా భయం కలిగింది. ఏంటంటే అంత గొప్ప ప్రార్థన పొర్రాలకి 4 సంవత్సరాలు పడితే నాకు 10 పడద్దో 20 పడద్దో ఎన్ని సంవత్సరాలు పడద్దో నేను ఆత్మను పొందాలంటేనే ఇదొక బాధ నాలో. ప్రభుని అడుగుతున్నానయ్యా, అంత గొప్ప దైవ సేవకురాలకి 4 సంవత్సరాలు పట్టిందంట, మరి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టద్దో ఏమో అయ్యా, పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో అని నేను ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మని మీదకి రాబోతున్నాడు, అందరూ మౌనంగా ఉండండి, ఎవరు చప్పట్లు కొట్టద్దు, అందరూ మౌనంగా ఉండండి అంటుండగా ఆకాశం నుంచి ఒక తెల్లటి పావురం వచ్చేసి నా నొష్టికి తగిలిందండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరసినా నేను మరువా లేనంటివే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన బిడ్డల్ని విడిచేవాడు కాడు. నేను రాత్రి పగలు ప్రార్థన చేసేవాడు, నేర్చుకుంటా, నీ ఆత్మ నాకు కావాలయ్యా అని తెల్లటి పావురం వచ్చి నా నొస్తికి తగిలిందండి. 9 కుపావర్ల వరకు వచ్చింది అనుకుంటున్నారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను భాషలతో మాట్లాడుతూ నా సోయి నాకు లేదు. ఎంతో ఆనందము, ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వస్తా ఆ గుర్తుగా ఒక బైబిల్ కొనుక్కొచ్చుకున్నాను. ఇంటికి గుర్తుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు కదా, అయ్యా పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అంటున్నాడు. మరి నువ్వు దేన్ని బట్టి బాప్టిజం తీసుకున్నావు? ఎందుకు బాప్టిజం తీసుకున్నావు? హల్లెలూయా. నువ్వు ఒక ప్రార్థనలోకి, ఒక అనుభవంలోకి రావాలమ్మా. ఏదో బాప్టిజం తీసుకున్నానికి కుదరదు, మందినికి వస్తానికి కుదరదు. నువ్వు ఒక ప్రార్థన జీవితంలోకి రావాలా, మోకాళ్ళ అనుభవం నీకు రావాలా, ప్రభుతో గడపడం అనుభవం రావాలా. కొండలల్లో ప్రార్థన చేసేవాడు నేను ఎక్కువగా. నా సాక్షి మీకు తెలియాలంటే రాబొట్టును అడగండి. కొండలల్లో మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు అరులు ఉంటాయి నా మోకాళ్ళు, రక్తాలు కారిపోతుంటే అలాగే ఉండేవాడిని మోకాళ్ళ మీద. చీము పోసి ఇంత లావున ఉబ్బిపోయి ఒక పక్క చీము రక్తం కారుతుంటే అట్లానే మోకరించేవాడిని. నేను ఒక్కటే ప్రభువా, నువ్వు శిలువ మీద ఆ మేకులు కొడుతూ ఉంటే నీకెంతో బాధ ఉన్నది కదా, నాకు ఈ చిన్న బాధ నేను భరించలేనా అని
అలాగే ఉండి ప్రభువు వైపు చూసినప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు ఆగపడవు. కానీ మోకాళ్ళ వైపు చూసినప్పుడు నొప్పులు అనిపిస్తాయి. మైండ్ ఆయన వైపు పెట్టుకున్నప్పుడు ఈ మోకాళ్ళ గుర్తుకు రావండి. దేవునికి స్తుతి కలుగును గాక. నేను అందుకే చెప్పాను, రాత్రి నీకు శోధన ఉందా, ప్రార్థన చెయ్యి. రాత్రి మగులు ప్రార్థన చెయ్యి. నీ మోకాళ్ళకి పని చెప్పు. ప్రభు ఎవరిని తోసివేసేవాడు కాదండి, ఎవరిని తోసివేయడు ప్రభువు. ఎంత మంచి దేవుడో తెలుసా. నా దగ్గర ఇలా కూర్చొని మాట్లాడేవాడు నాతోటే. ఒక సాక్ష్యం చెబుతాను, మిగతాది తర్వాత చెబుతాను. ఇంకా నాకు జ్వరం రాదు, నాకు పుట్టిన కానీ జ్వరం రాదు. ఎప్పుడన్నా రూచిగా ఉంటుంది, ఒక టాబ్లెట్ వేసుకునేది. అసలు పత్యం అసలు ఉండేవాడిని కాదు. నన్ను పత్యం పెట్టాలంటే ముందు మా కుటుంబం మొత్తం పత్యం ఉండాలా. ఇది వాస్తవాలు, మీరు అడగండి చెబుతారు. అసలు పత్యం ఉండను, ఏది వండినా తిని వెళ్ళిపోతాను. అందుకని వాళ్ళు పత్యం ఉండాలా. నాకేదైనా బాగలేకపోతే వాళ్ళు నీసు ఉంటాను కదా ఇంట్లో, ఎందుకంటే ఎట్టయినా తినిపోతాను నేను, అదనమాట. అందుకని వాళ్ళు నీసు ఉండరు. నాకు జ్వరం రాదు. అలాంటి జ్వరం వచ్చింది నాకు ఒకరోజు. చావకనైనాక జ్వరం వచ్చింది, బాగా జ్వరము, చలి జ్వరం వచ్చింది. ఫాస్టింగ్లో ఉన్నాను, చలి జ్వరం వచ్చేసింది. ఆ చలి జ్వరం వచ్చినప్పుడు గడగడ వణుకుతున్నా. మా పాస్టమ్మ లేచి 2 దుప్పట్లు కప్పింది. ఈ చలి ఆగటం లేదు. ఆ తర్వాత ఆలోచన వచ్చింది నాకు, అసలు నాకు జ్వరం రాదు కదా, జ్వరం వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది జ్వరము, అందులో చలితో జ్వరం రావటం ఏంది అని నేను ఆలోచిస్తూ ఉన్నా. ఈ లోపల మా పాస్టమ్ ఏమంటుందంటే, లేచి హాస్పిటల్కి వెళ్దాం. మధ్యరాత్రి, ఇది రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో లేయి మనం ప్రార్థనకి, మనం హాస్పిటల్కి వెళ్దాం లేయి అంటుంది. నేనేమో ఆలోచిస్తున్నాను, ఆ చలిలో కూడా ఆలోచిస్తున్నా, నాకు జ్వరం రాదు కదా, అందులో నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా, ఫాస్టింగ్లో నాకు జ్వరం రావటం ఏంది అని నేను ఆలోచిస్తుండగా నా ప్రభు వచ్చేసాడంతే. హల్లెలూయా. వచ్చి నేను ఎలా చేసేవానంటే, నాకెట్లా ఒక పరుపు వేసుకునేవాడిని, దిండేసుకునేవాడిని, నా పక్కన పరుపేసి ఆ దిండేసి పండుకునేవాడిని. చాలామందికి ఎగతాళిగా నవ్వులాటగా ఉండేది. ఎందుకంటే నేను ట్రైనింగ్ 6 నెలలు ట్రైన్లో ఉన్నప్పుడు కూడా అదే పని చేసేవాడిని. నాకు ఒక దిండు, యేసు ప్రభుకు ఒక దిండు. ఆయనకి సపరేట్గా బొంతేస్తా, నాకు సపరేట్గా బొంత వేసుకుంటా. వీళ్ళు కుర్ర పిల్లలు కదా, వాళ్ళ ఏజ్ జోడిని నేను ఒక్కడిని. అందరూ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపోళ్ళు, నేను ఒక్కడిని 25 26 సంవత్సరాలు నేను ఒక్కడిని. వీళ్ళందరూ నవ్వుకుండేవాళ్ళు. వాళ్ళకేం తెలిసి పిచ్చేవాళ్ళకి, ఇది ఎందుకు అన్నా, ఈ పరుపు ఎందుకు, ఈ దిండు ఎందుకంటే ఎవరు మీకు తెలియదు లేరు అనేటవాడు నేను. అది నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. చెప్పినా పందుల ముందల్లో ముత్యాలు వేయబాకరా అంటాడు. పందుల ముందల్లో ముత్యాలే వేయబాకు, ముత్యాల విలువ పందులకేం తెలుసు అండి, అవి బురదలో పొర్లిచ్చేస్తాయి. హల్లెలూయా. నా ప్రభు ఆ అలవాటు ఉంది కనుక నా ప్రభు వచ్చి అక్కడ కూర్చుంటాడని నాకు తెలుసు. ఆయన వచ్చేసి నాతో మాట్లాడడం మొదలుపెట్టేశాడు. ఆయన నా దగ్గరికి రాగానే నాకు జ్వరం లేదు, చలి లేదు, అంతా బాగానే ఉన్నాను. హల్లెలూయా. వీళ్ళు అంటున్నారు, నేను ఆయనతో మాట్లాడుకుంటూ మూలుగుతూ ఉన్నాను. నా కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక పక్క మా తమ్ముడు, ఒక పక్క ఈమె లేచి బావ అంటే అన్నంటే వీళ్ళు నన్ను బతకనెత్తలేరు ఇంకా. అంటే వీళ్ళకి భయం వచ్చేసింది. ఏం దాడదాకా ఒక టైపు ఉన్నాడు, ఇప్పుడు ఇంకొక టైపులో ఉన్నాడు. అసలు వీడికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కదా. వీళ్ళు భయపడిపోయి నన్ను లేవగొట్టడం మొదలు పెట్టేశారు. నేనేం లేవటం లేదు, పలకటం లేదు. పలికితే ఈయన వెళ్ళిపోతాడేమో కదండి, పలికితే ఈయన వెళ్ళిపోతాడేమో అని. చాలాసేపు తర్వాత ఎందుకు లేవగొడుతున్నారు అని అన్నాను. ఏందాక ఒకలాగున్నావు, ఇప్పుడు ఒకలాగున్నావు, మాకు అర్థం కాలేదంటే నేను అన్నాను, ఒప్పించుదానా, ప్రభు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, అనవసరంగా జడగొట్టేసావు అంటున్నాడు. అది నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. చెప్పాలంటే నా అనుభవాలు చాలా ఉన్నాయి. దేవునితో గడిపిన దినాలు, దేవుడు నాతో మాట్లాడిన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా,
సాధారణ సరే మిగతా గ్రంథాల గురించి తర్వాత చెప్పుకుందాం. గొర్రెపిల్ల గ్రంథం. ఈ గొర్రెపిల్ల గ్రంథములో నీ పేరు ఉంటేనే నువ్వు ఆ పట్టణంలోకి వెళ్తావు. ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే దేవుని ఆత్మతో నీకు నింపబట్టము చాలా అవసరము. రెండోది, బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టడుగా జీవించటం నేర్చుకో. లేదా నా జీవితము నా ఇష్టం అంటవా, అది నీ కర్మ, నువ్వు అనుభవించుకుంటావు రేపటి రోజున. దానికి ఎవరు బాధ్యులు కారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వాక్యం విని కూడా, ఈ మాటలు విని కూడా, ఈ సాక్ష్యం విని కూడా ఇంకా నువ్వు మూర్ఖుడుగా, మూర్ఖరాలుగా, మూర్ఖత్వంలో ఇంకా లోకములో జీవించాలనుకుంటే దానికి ప్రభువు కూడా నిన్ను ఆమె ఆపడు. రేపు చనిపోతే నువ్వెక్కడికి వెళ్తావో అది మాత్రమే ఆలోచించుకో. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమును అద్భుతాలు చేయగలిగిన వాడా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆత్మ దిగునుగాక. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించబడునుగాక. ప్రభా, నాకు చూపించిన దర్శనాలు నాయనా నేను పంచుకోగలిగిన కేవలం నీ కృప మాత్రమే. వచ్చిన బిడ్డలందరి చేతికి అప్పగిపోతున్నాను. ఈ వాక్యంలో నీ బిడ్డలతో మాతో మాట్లాడేందుకు వందనాలు. మేమందరం నీకు లోబడే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్.